సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చిట్యాల తహసీల్దార్ ఇమాం బాబా అన్నారు. ఈ మేరకు చిట్యాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పటి వరకు 5,000కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అలాగే దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించిన అప్లికేషన్ కూడా రావడం జరిగింది. అంటే ఇవి పీఓటీ వైలేషన్లో, అంటే ప్రభుత్వ భూమి కొనడం నేరం కాబట్టి ఇది పీఓటీ వైలేషన్ కిందకి వస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే అసైన్మెంట్ కమిటీ వేసే అవకాశం ఉంది. తద్వారా అర్హులైన అందరికీ కూడా ఈ అసైన్మెంట్ పట్టాలు ఇచ్చే అవకాశం ఉంది. అది ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలకు లోబడిన వారందరికీ ఈ అవకాశం సద్వినియోగం అవుతుందని మేము తెలియజేస్తున్నాము. దాంతోపాటు సాదా బైనామాకు సంబంధించి కోర్టులో ఒక కేసు ఉంది. ఆ కోర్టు కేసు క్లియర్ అయిన వెంటనే సాదా బైనామాకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం జరుగుతాయి. ఇలా భూభారతిలో ప్రతి అప్లికేషన్కి ఒక పటిష్టమైన ప్రణాళికతో ముందుకు పోవడం జరుగుతుంది. ఈ భూభారతికి సంబంధించి అన్నీ కూడా కలెక్టర్ గారు మరియు ఆర్డీఓ గారి పర్యవేక్షణలో నడుస్తూ ఉన్నాయి. ఏసీ గారు కూడా దీన్ని ప్రతిరోజు రివ్యూ చేస్తూ ఉన్నారు. కాబట్టి దళారులలో ఈ అప్లికెంట్స్ నమ్మద్దు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే డైరెక్ట్గా ఆర్డీఓ ఆఫీస్ కానీ తహసీల్దార్ ఆఫీస్ కానీ వచ్చి ఈ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. అంతేగాని ఎలాంటి దళారులను నమ్మి మోసపోవద్దని అందరికీ మనం చూస్తాం.